నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి మనకి తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 అనేది మనకి సరికొత్తగా రూపొందించడం మనకి జరిగింది. ఇది బిగ్ బాస్ రణరంగం కాదు, చదరంగం అని అయితే మనకి చెప్పడం జరిగింది. అన్నట్లుగానే మనకి కొత్తగా ఉంది గానీ మొత్తానికి ఈ సీజన్ 9 కానీ అనుకున్న విధంగా మనకి అట్రాక్ట్ అవ్వట్లేదు. అనుకున్న విధంగా మనకి ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అని అయితే మనకి అర్థమవుతుంది. రీసెంట్‌లీ మనకి ఈ సీజన్‌లో ఎప్పటి లెక్క కాకుండా కొత్త విధానంగా మనకి కామనర్స్ రావడం జరిగింది. అలాగే సెలబ్రిటీస్ రావడం జరిగింది. మనకి కామనర్స్, సెలబ్రిటీస్ అన్న డిఫరెన్సెస్ తీసేసినా సరే మనకి ఈక్వల్‌గా అందరూ ఆడడం జరిగింది. బట్ కామనర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్‌ని కొంతమంది యుటిలైజ్ చేసుకున్నారు. కొంతమంది యుటిలైజ్ చేసుకోకపోవడం జరిగింది. కొంతమంది కామనర్స్ మనకి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అలాగే మధ్యలో మనకి రీసెంట్ టైమ్‌లో చూసుకున్నట్లయితే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం అయితే మనకి జరిగింది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో మనకి సోషల్ మీడియాలో ఫుల్ షేక్ చేసి వైరల్ అయిన మన రమ్య మోక్ష అయితే మనకి వెళ్ళడం జరిగింది. రమ్య మోక్ష పికిల్స్ ద్వారా ఎంత నెగెటివ్‌గా వైరల్ అయ్యారో మనకి తెలిసిందే ఆమె. నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకి రమ్య గారు గాని, దివ్యల మాధురి గారు గాని, సాయి కృష్ణ గాని చాలా మంది అయితే మనకి వెళ్ళడం జరిగింది. మొత్తానికి వీళ్ళు వెళ్ళిన తర్వాత రీసెంట్ టైంలో రమ్య మోక్ష అయితే మనకి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సీజన్ 9 మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటే అసలు ఎంటర్టైన్మెంటే లేదు. మేము వెళ్ళి అసలైన ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో చూపిస్తామని అయితే రమ్య మోక్ష నాగార్జున గారితో అనడం జరిగింది. బట్ అన్నట్టుగానే ఈమె ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో చేసి ప్రూవ్ చేస్తుందా అన్నట్టుగానైతే మనకి జనాల్లో ఒక డౌట్ అయితే వచ్చింది. మొత్తానికి చూసుకున్నట్లయితే బయట నుంచి వెళ్ళిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇప్పుడు లోపల ఆడుతున్న వాళ్ళందరూ ఒక బాండింగ్స్ పెట్టుకొని, ఒక రిలేషన్ పెట్టుకొని గేమ్ని ఆడట్లేదు, టార్గెట్ చేయట్లేదు, గేమ్ ఫోకస్ చేయట్లేదు అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినా వెళ్ళి మంచిగా ఆడతారు, మనకి ఎంటర్టైన్ చేస్తారు, కంటెంట్ ఇస్తారు అనుకుంటే మొత్తంగా వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి చేసిందేం లేదు. వీళ్ళు కూడా రిలేషన్స్ పెట్టుకొని ఆడుతున్నారు, బాండింగ్స్ పెట్టుకొని ఆడుతున్నారు. ఎవరైతే మనకు అన్న దివ్యల మాధురి భరణి గారిని ఎంతలా అన్నారో మనకి తెలుసు, బాండింగ్స్ పెట్టుకున్నారు అని. మొత్తానికి అన్న ఆమె రిలేషన్లో ఉంది. అలాగే మన రమ్య మోక్ష అయితే బాండింగ్స్ అన్ని తెంచేస్తానైతే చెప్పి వెళ్ళి ఇప్పుడు సుమన్ శెట్టి గారితో బాండింగ్ పెట్టుకోవడం జరిగింది. అసలు రమ్య మోక్ష అసలు ఎందుకు వెళ్ళారో తెలీదు. ఆమెకి ఇచ్చిన ఛాన్స్ని అయితే ఆమె యూటిలైజ్ చేసుకోకపోవడం జరిగింది. రీసెంట్లీ అయితే మనకి ఓటింగ్స్ లిస్ట్లో చూసుకున్నట్లయితే రమ్య అయితే మనకి లీస్ట్ ఓటింగ్లో ఉందని అయితే మనకు అర్థమవుతుంది. అందరికన్నా మనం చూసుకున్నట్లయితే రమ్య ఓటింగ్ అయితే మనకి చాలా లీస్ట్ ఉందని అయితే అర్థమవుతుంది. అలాగే మనం సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్లు చూసుకున్నట్లయితే కనుక రమ్య పికిల్స్కి ఆర్డర్ వచ్చింది, బయటకు వెళ్ళిపోయే సమయం వచ్చింది, దగ్గర పడింది అని అయితే ఘోరంగా ట్రోల్ చేయడం జరుగుతుంది, కామెంట్లు పెట్టడం జరుగుతుంది. అసలు ఈ నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ వరకు ఛాన్స్ రావడమే ఎక్కువ అనుకుంటే ఆ నెగిటివ్ వల్ల అయినా సరే ఏదో ఒక రకంగా ఛాన్స్ వచ్చినా సరే ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోకుండా, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆమె కూడా వెళ్ళి మళ్ళీ హౌస్లో బాండింగే పెట్టుకొని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం జరిగింది. మొత్తానికి ఆమె కూడా సుమన్ శెట్టి గారితో బాండింగ్ పెట్టుకున్నారు. మొత్తానికి ఇప్పుడు మనం ఓట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే రమ్య మోక్ష అనే ఓట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అయితే మనకు అర్థమవుతుంది. ఫైనల్లీ మనకైతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో రాము రాథోడ్ అవ్వడం జరిగింది. అలాగే హెల్త్ ఇష్యూ వల్ల ఆయిషా కూడా బయటకు వెళ్ళిపోతుంది అని అయితే వినిపిస్తుంది. అలాగే మనకి ఈ రోజు ఎలిమినేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకి సాయి మరియు రమ్య మోక్ష ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఫైనల్లీ మనకి సాయి సేఫ్ అయిపోయి రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్టు మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో రమ్య మోక్ష గేమ్ ఎందుకు ఆడలేదు మనకైతే తెలియదు. తన బెస్ట్ని తను ఎంతో కొంత ఇవ్వడం జరిగింది. అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమని చెప్పి లోపలికి వెళ్ళారు, ఏం ఆడుతున్నారు మనకు అర్థం కావట్లేదు. ఫైనల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బాండింగ్స్ పెట్టుకొని వీళ్ళు కూడా గేమ్ని ఆడకుండా ఒక ఫ్యామిలీ సీరియల్ లెక్కనే నడుస్తున్నారు. మొత్తానికి సీజన్ 9 ఏదో హైలైట్ అవుతుంది అనుకుంటే మాత్రం నిజంగా అన్ని సీజన్స్ కన్నా మరీ ఘోరంగా ఉందని అయితే మనకి అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం ఈ బిగ్ బాస్ సీజన్ 9ని కూడా ఆపేయాలి అని అయితే మనకి చాలా కేసెస్ కూడా అవ్వడం జరుగుతుంది. మరి
నిజంగా ఈ రోజు ఎపిసోడ్లో మనకైతే రమ్య పికిల్స్ ఎలిమినేట్ అయిపోతారా ఏంటి అసలు మనకి అర్థం కావట్లేదు. ప్రెసెంట్ ఓటింగ్ లిస్ట్లో అయితే మనకు మాత్రం లీస్ట్లో ఉన్నారని అయితే అర్థమవుతుంది. అలాగే మనకి వినిపిస్తున్న మాట ఏంటి అంటే సాయి సేఫ్ అయిపోయి రమ్య ఎలిమినేట్ అయిపోయింది అని అయితే మనకు అర్థమవుతుంది. సో రమ్య ఎలిమినేట్ అయిపోవాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? రమ్య ఎలిమినేట్ అవ్వకూడదు, తన గేమ్ ఉంది, తను ముందు ముందు చూపిస్తుంది అని, ఇంకా హౌస్లో ఉండే టైం ఉంది తనకి అని ఎంతమంది అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.